గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం హరీష్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ బాగున్నారా? ఆల్వేస్ ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది. అవునా? థ్యాంక్ యూ. బికాస్ ఆఫ్ ద స్పిరిచువల్ హీలింగ్ అంటారా, దానికోసమే ఈ కైండ్ ఆఫ్ పాజిటివ్ ఆరా ఉంటుందా? అబ్సల్యూట్లీ స్పిరిచువల్గా ఉండి పాజిటివ్గా ఉంటే పాజిటివ్ ఆరా ఉంటుంది. డెఫినెట్లీనా. సో నిజంగానే ఈ మధ్యకాలంలో మేనిఫెస్టేషన్ అనే వర్డ్ ఎక్కువగా వినిపిస్తుంది. సో పాజిటివ్గా మేనిఫెస్ట్ చేసుకుంటే యూనివర్స్ కూడా మనకు హెల్ప్ చేస్తుంది. అండ్ మనకు ఏదైతే పాజిటివ్ ఇంటెన్షన్స్ ఉంటాయో దాని ప్రకారంగా యూనివర్స్ మనల్ని డ్రైవ్ చేస్తుంది అని విన్నాను. అది ఎంతవరకు నిజం? ఓయా అండి, ఎవ్రీథింగ్ మనం మేనిఫెస్ట్ చేస్తాం. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఎవ్రీథింగ్ మన లైఫ్లోకి మనమే రా అని పిలుచుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, పడుకునే ముందు నిద్ర రాదు, పడుకుని నిద్రపోవాలని కాసేపు అలా అని నిద్రలోకి వెళ్తాం. ఇదైతే నేనే కదా, నిద్ర రావాలి అని కోరుకుంటాం. నిజంగా కూడా ఎవరైనా పడుకునే ముందు బెడ్ మీదకి ఎక్కి పడుకుంటా 4 ఆలోచనలు తిప్పగానే నిద్ర వస్తుంది. యూ మేనిఫెస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ టు యువర్ లైఫ్. సో ఇలా మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు కొంతమంది నెగిటివ్గా మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ గురించి వాళ్ళే. దే మేనిఫెస్ట్. ఎప్పుడు కూడా భస్మాసుర హస్తంలాగా వాళ్ళని వాడు నా కర్మింతే, నా బతికింతేరా, మీరు మారర్రా, మీరున్నంత వాళ్ళని ఇట్లాగే ఉంటారా అని ఇంట్లో నేను ఎంతమంది మనకి ఇదే చెప్పడానికి తదాస్తు దేవతలు ఉంటారు. పాజిటివ్గా మాట్లాడుకో. నీ గురించి నువ్వు అట్లీస్ట్ అనుకోవడానికి పాజిటివ్గా అనుకోలేకపోతే నీ లైఫ్ బాగుపడుతుంది ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం? సో ఒకరి లైఫ్ నెగిటివ్గా ఉంది, బాగాలేదు అంటే వాళ్ళ మేనిఫెస్టేషన్స్లో ఎక్కడో మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనుకుంటా. అబ్సల్యూట్లీ. వాళ్ళ మాటలు మనం యాక్చువల్లీ వీ కెన్ డిఫైన్ దిస్. ఇది ఒక స్టడీ లాగా చేయొచ్చు కూడా. దట్ ఎవరైతే నెగిటివే మాట్లాడుతూ ఉంటారో వాళ్ళ గురించి వాళ్ళు లోపల ఒకటి వింటూ ఉంటుంది. ఇన్సైడ్ ఎవ్రీ హ్యూమన్ ఒక కాన్షియస్నెస్ వింటూ ఉంటుంది. ఆ వినే కాన్షియస్నెస్కి నువ్వేం చెప్తున్నావు నీ గురించి, నాకు భయం అండి, నాకు అవన్నీ భయం అండి అంటారు. వాడికి నిజంగా భయం పడేవే వస్తుంటాయి. నాకు ఆ టెన్షన్ వచ్చేస్తుంది వాళ్ళని చూస్తే, వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. నేను ఎంతమంది మీకు ప్యాటర్న్గా చెప్తానండి. ఒక డైవర్స్ అయిపోతుంది, వాళ్ళు మ్యాట్రిమోనీలో ఇంకో సంబంధం కోసం వెతుకుతుంటారు. వాళ్ళకి ఎక్కడో ఇన్హరెంట్గా భయం, సెకండ్ వాడైనా సరిగ్గా ఉంటాడా అని. కరెక్ట్గా అట్లాంటి బ్యాడ్ పీపుల్ తగులుతారు. అండ్ ఎంత ప్యాటర్న్ తెలుసా, చిన్నప్పటి నుంచి మా నాన్న మమ్మల్ని బాగా కొట్టేవాడండి, హస్బెండ్ అయినా బాగా చూసుకుంటాడు అనుకున్నాను, కానీ లోపల ఎక్కడో భయం, అమ్మ మంచివాడు రాకపోతే. సేమ్ అది వాళ్ళ పిల్లలకి మేనిఫెస్ట్ చేస్తారు. నా లైఫ్ ఎలాగో నాశనమైందండి, నా పిల్లలైనా బాగుండాలండి అని ఆమె లోపలంతా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ థాటే ఉండకూడదు. ఎలా ప్యాటర్న్డ్గా మనము తయారు చేస్తాము. సో దాన్ని ప్యాటర్న్ని బ్రేక్ చేయాలంటే మనం ఎలా మనల్ని మనం మార్చుకోవాలి? ఎందుకంటే చిన్నప్పటి చైల్డ్హుడ్ ట్రామా ఉంటుంది కదా వాళ్ళకి. నేను చెప్తాను అది మాట చెప్పిన వినరు, లేదు ఈసారి కంపల్సరీ వింటారు. చెప్పాలి మందికి నేను ఈ మాట చెప్తుంటాను. జస్ట్ ఈ రోజు నుంచి ఒక 60 రోజులు, ఒక 70 రోజులు, ఒక 100 రోజులు ఏదైతే అయింది పాజిటివే అనుకోండి. మీ గురించి పాజిటివే 24 hours వైబ్రేట్ చేయండి. పాజిటివే ఎందుకు జరగదు నీకు పాజిటివ్? పాజిటివ్ అనుకోవడానికి భయపడతారేంటి? అనుకుంటే అయిపోతున్నా సార్ అంటారు. అనుకుంటే అవ్వకపోవచ్చు గాక, కానీ నెగిటివ్ అనుకుంటే మాత్రం నీకేమైనా బెటర్ అవుతుందా? నెగిటివ్ అనుకుంటే అవుతుంది, బెటర్ అవ్వదు కదా. సో పాజిటివ్ అనుకోవచ్చు కదా నీ గురించి, అట్లీస్ట్ టు ఫీల్ గుడ్ కదా. సో అందుకని పాజిటివ్గా ఉండడం, పాజిటివ్ మేనిఫెస్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఒక 60 days మన గురించి మనము ఏ నెగటివిటీ లేకుండా పాజిటివ్గా మేనిఫెస్ట్ చేసుకోవాలి. మనీ అయినా, రిలేషన్షిప్స్ అయినా, లవ్ అయినా, హెల్త్ అయినా, ఎనీథింగ్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాళ్ళు ఆ పాజిటివ్ అనుకోవడానికి ముందు వాళ్ళని నమ్మదు. ఇప్పుడు రేపు నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలి అనుకున్నాను అనుకోండి, అవ్వలేను, నా మైండ్ నమ్మదు. రేపు ఎలా అవుతాం ప్రైమ్ మినిస్టర్? దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. సో ఫస్ట్ నమ్మేది ట్రై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు కాఫీ చాలా ఇష్టం, ఎవరన్నా కాఫీ చేసి తీసుకొస్తే జస్ట్ దాని మీద పెట్టండి మనసు. యూ షుడ్ గో ఇన్ టు దట్. ఒక రోజులో ప్రూఫ్ రాదు, ఎందుకంటే ఇన్ని రోజుల రాంగ్ మైండ్ సెట్లో ట్రైనింగ్ అయిపోయి ఉంది కదా కాన్షియస్నెస్. సో దాన్ని మార్చడానికి కొద్ది రోజులు ప్రయోగం చేయండి. పేషెన్స్. అబ్సల్యూట్లీ. అది ఓన్లీ నాట్ ఏదో ఉండాలి కాబట్టి, అన్నాను కాబట్టి కాఫీ రావాలి అనుకోవడం కాదు. యూ షుడ్ టోటలీ రమించడం అంటారు కదా, అట్లా వెళ్ళాలి. ఎప్పుడైనా హనుమాన్ రామ అనడం విన్నారా? హనుమాన్ ఇప్పుడు రామ్
లోపల నుంచి అలా వెళ్ళాలి, ఒక పాజిటివ్ లోపలికి వెళ్ళాలి. అలాగా నాకు డబ్బు వస్తుంది, మనీ, నేను ఇంకా ఈ స్కేర్సిటీ నుంచి బ్రతకట్లేదు, ఐఎమ్ హ్యావింగ్ అబండెన్స్ ఆఫ్ మనీ వస్తుంది, నాకు మనీ రావడానికి ఆ టాలెంట్ నాకు కనిపిస్తుంది అనేది మనం స్ట్రాంగ్గా డోర్స్ ఓపెన్ అవుతున్నాయి, నాకు ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి, వస్తాయి కంపల్సరీ, నేను లోపల నుంచి రెడీ అన్న రోజు నిజంగా వస్తాయి. అండ్ ఎంతమంది క్యాన్సిల్ కల్చర్లో ఇవన్నీ జరగవు అంటారు. డోంట్ క్యాన్సిల్ ఇట్, డామ్ ఇట్, జస్ట్ ట్రై. ఏమవుతుంది కదా, ట్రై. నీ లోపల అనుకోవడమేగా, ఇదేం పెద్ద వింత విషయం కాదు కదా, మనం బాధపడడం అవసరం లేదు కదా. ట్రై చేయండి, ఓపెన్ చేయండి, మైండ్ని ఓపెన్ పెట్టండి. ఇది నిజంగా కూడా ఇన్ని రోజులు రాంగ్ దాంట్లో ఉండిపోయి ట్రై చేయం, కానీ ఒక్కసారి రుచి చూస్తే ఇంత కన్విక్షన్తో ఎందుకు చెప్తున్నా తెలుసా, వన్స్ యూ టేస్ట్ ఇట్ యూ విల్ నాట్ లీవ్ ఇట్. ఏదైనా అలా జరిగిందా మీకు, ఎనీ కేస్ స్టడీ కానీ మీ లైఫ్లో, రియల్ లైఫ్లో అటువంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఒక ఎగ్జాంపుల్ షేర్ చేసుకుంటే అన్నా ఓ వావ్ అనుకునేలాగా? యా, నేను మై దాంట్లో నేను ఆ 2 థింగ్స్కి అగేన్స్ట్. వన్ ఇస్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడం, ఓకే. ది అదర్ ఇస్ ఎవరినో చూపించి మోటివేట్ అవ్వడం. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నాకు జరిగిన ఎక్స్పీరియన్సే వాళ్ళకి రాకపోవచ్చు. డెఫినెట్లీ. ఇప్పుడు నిజంగా హనుమంతుల వారికి శ్రీరామచంద్రుడు ఒకలా కనిపిస్తే మన ప్రహ్లాదుడికి ఒకలా కనిపించాడు. ఇద్దరు దేవుళ్ళే కానీ ఒకలా అలాగా నీ మేనిఫెస్టేషన్ నీకు ఒకలాగా జరుగుతుంది. సో నా ఎగ్జాంపుల్ పట్టుకున్నారనుకో, ఆయనకు అలా జరగలేదు కదా, ఆయనకు అలా. నేను ఇలా రోడ్డు మీదకి వెళ్తున్నాను, నాకు ఎందుకో సడన్గా ఫోన్ మర్చిపోయాను, లోపలికి వచ్చాను, యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు వాళ్ళకి కూడా అలా ఫోన్ మర్చిపోయి వెనక్కి వెళ్ళి యాక్సిడెంట్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే రాదు. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, మన మైండ్లో మనం ఎలాగ దాన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నామో, అది ఏమి రిజల్ట్ కావాలో ఊహించుకుని ఎలా వస్తుంది, వాట్ యు వాంట్ ఆలోచించాలి, హౌ అనేది యూనివర్స్కి వదిలిపెట్టాలి. ఈ లాజిక్ చెప్తాను మళ్ళీ ఒకసారి. వాట్ యు వాంట్ ఆలోచించాలి, హౌ ఎలా జరుగుతుందండి అది, అసలు అది ఇంపాసిబుల్ అండి అని హౌ గురించి వీళ్ళు ఆలోచిస్తారు. హౌ ఈజ్ నన్ ఆఫ్ యువర్ జాబ్. సో ఏమి కావాలో మీరు ఆలోచించుకోండి, ఎలా జరుగుతుందో యూనివర్స్కి వదిలేయండి, అంతే. ఏమి కావాలో నీకు క్లారిటీ ఉండాలి. నీకు రేపు పొద్దున ఇంత డబ్బులు కావాలో, 50,000 నెలకు కావాలి అంటే 50,000తో ఏం చేస్తావు నువ్వు అనేది నీకు క్లారిటీ ఉండాలి. 50,000 రావాలంటే నువ్వేం చేస్తున్నావు క్లారిటీ ఉండాలి. ఎలా వస్తుంది ఈజ్ నన్ ఆఫ్ యువర్ జాబ్. అది వస్తుంది అంతే. డెఫినెట్లీ. అట్లా పాజిటివ్ మేనిఫెస్టేషన్స్ చేసుకోండి. పాజిటివ్గా ఉండడం చాలా విషయాలు మేనిఫెస్ట్ చేస్తుంది. ఓకే.